హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రీఫండ్ ఎవరెవరికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి. సో, ఎలా తెలుసుకోవాలి ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. సో, ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే కమ్యూటేషన్ రికవరీ అనేది ఎవరికైతే 11 సంవత్సరాల 3 నెలలు పూర్తయి ఉంటుందో వారికి నిలిపివేయడం జరిగింది. సో, ఇంతకు మించి ఇదివరకే కట్టిన వారు అంటే 11 సంవత్సరాల 4 నెలలు, 11 సంవత్సరాలు అట్లా కట్టిన వారికి అమౌంట్ రీఫండ్ అండి. ఎవరెవరికి ఎంతొస్తుందో చిటికెలో తెలుసుకోండి. అలాగే మరిన్ని వివరాలైతే కమ్యూటేషన్ గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ గురించయితే కొంచెం తెలుసుకోవాలండి మనము. 2010లో అప్పటి జీవో ప్రకారంగా అంటే అప్పుడు మనకు ఈ మేరకు సెవెంత్ పిఆర్‌సి అనుకుంటా. ఏప్రిల్ 2010లో రివైజ్డ్ పెన్షన్ టేబుల్ అనేది అమల్లోకొచ్చిందనమాట. సో, ఈ కమ్యూటేషన్ రికవరీ ప్రారంభమైన తేదీ జూలై 1, 2010గా అయితే నిర్ణయించబడింది. ఇక పెన్షనర్ల రికవరీ వివరాలండి. 17 డిసెంబర్ 2008 లేదా ఆ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లు ఈ టేబుల్ ప్రకారంగా కమ్యూటేషన్ అయితే పొందారు. సో, ఈ టేబుల్ ప్రకారంగానే కమ్యూటేషన్‌ని పొందారనమాట. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారంగా 135 నెలల రికవరీ పూర్తయిన తర్వాత కమ్యూటేషన్ రికవరీని ఆపాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా మెమో జారీ చేయడం జరిగిందండి. అకౌంట్స్ అండ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుంచి. ఉదాహరణకు కమ్యూటేషన్ రికవరీ వివరాలు ఈ విధంగా చూసుకున్నట్లయితే 2008 డిసెంబర్ 17 తర్వాత రిటైర్ అయిన వారికి వారికి జూలై 1, 2010 నుంచి రికవరీ ప్రారంభమైతే అక్టోబర్ 31, 2024 నాటికి 172 నెలలు అవుతాయన్నమాట. అంటే 135 నెలల కంటే ఎక్కువే. కానీ సెప్టెంబర్ 30, 2021 నాటికే 135 నెలలు అవుతుంది. పూర్తి అవుతుందన్నమాట. అంటే వారికి ఎక్స్‌ట్రాగా 37 నెలలు అదనంగా అయితే వీరి నుంచి అదనంగా 37 నెలలు రికవరీ చేశారు. ఇది రీఫండ్ అవ్వాలండి. ఇక 2010 ఆగస్టు 1 తర్వాత రికవరీని ప్రారంభించిన వారు ఆగస్టు 1, 2010 నుంచి రికవరీ మొదలైతే 171 నెలలు పూర్తవుతాయి. ఇప్పటికి ఈ మంత్‌కి సంబంధించి. ఇక్కడ వీరికి కూడా మనకు మిగిలినవన్నీ రిటర్న్ రావాల్సయితే ఉంది. అక్టోబర్ 31, 2021 నాటికి 135 నెలలు పూర్తవుతాయి కాబట్టి, ఈ 36 నెలలు అదనంగా చెల్లించారని చెప్పవచ్చు. ఈ 36 నెలల వాళ్ళు చేసినటువంటి కమ్యూనికేషన్ 40% లేదా 30% అసలు వాళ్ళు ఎంత పర్సెంటేజ్ చేసి ఉంటే ఆ మటుకు ఈ 30 ఇంటూ 36 మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ కూడా కలిపి చెల్లించాల్సయితే ఉంటుందన్నమాట. అది మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఆగస్టు 13, 2001 తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్ పూర్తయిన వారు ఈ కేటగిరీలోకైతే వస్తారు. అక్టోబర్ 31 నాటికి 135 నెలలు పూర్తవుతాయి. సో, వారి రికవరీ మొత్తంలో పెరగడం అయితే గమనించవచ్చు. ఈ విధంగా పూర్తయిన వారు 130 నెలలు వారికి రావాల్సిన పెన్షన్, బేసిక్ పెన్షన్ అనేది 100% రావడం జరుగుతుంది. ఇకపోతే పెన్షనర్లకున్న సమస్యలండి. అధిక రికవరీ కేసులు. చాలామంది పెన్షనర్లు 135 నెలల తర్వాత కూడా కమ్యూటేషన్ రికవరీ చెల్లించారు. ఈ అదనపు మొత్తాన్ని తిరిగి పొందేందుకు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు అవసరము. కొత్త తీర్పు. కోర్టు ఈ విషయంపై తీర్పు ఇవ్వాల్సి ఉందండి. దీని ద్వారా పెన్షనర్లకు అదనపు మొత్తాలను తిరిగి చెల్లించే అవకాశము ఉంటుంది. మీ రిటైర్మెంట్ తేదీ అనుగుణంగా 135 నెలలు ఎప్పుడు పూర్తయితాయో తెలుసుకోవాలండి. దాని ద్వారా మీ రిటైర్మెంట్ డేటు అలాగే మీ ఫస్టు కమ్యూటేషన్ వాల్యూ మీకెప్పుడు కట్ అయిందో ఆ తేదీ నుంచి, ఆ నెల నుంచి వరుసగా 135 నెలల వరకు మాత్రమే లెక్కేసుకోవాలి. దాని తర్వాత మీరు కట్టినదంతా ఎక్స్‌ట్రా అనమాట. ఈ ఎక్స్‌ట్రా అమౌంట్‌ని ప్రభుత్వం రిఫండ్ చేస్తుంది ఫ్రెండ్స్. అదనంగా చెల్లించిన మొత్తాలను తిరిగి పొందే అవకాశం అయితే ఉంది. కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత బేసిక్ పెన్షన్‌లో అయితే ఇంక పెరుగుతుంది.
ఇది పెన్షన్ల గమనిక. సో, ఈ మార్పులన్నీ పెన్షనర్లకు పెద్ద ఊరటగా అయితే మారాయి. అధికంగా రికవరీ చేసిన వారికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వానికి మరియు కోర్టులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందండి. సో, మరి మీరు ఎప్పుడు కమ్యుటేషన్ మీకు ఫస్ట్ కమ్యుటేషన్ అనేది ఏ నెల నుంచైతే ప్రారంభమైందనేది కామెంట్ ద్వారా కామెంట్ సెక్షన్‌లో రాయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ రీఫండ్ ఎన్ని మంత్స్‌కి సంబంధించి రీఫండ్ రావాల్సి ఉంది. అలాగే మీ యొక్క కమ్యుటేషన్ వాల్యూ చెప్పారంటే దానికి సంబంధించి ఎంత అమౌంట్ మీకు ఇంట్రెస్ట్‌తో సహా రీఫండ్ వస్తుందనేది గూడా మనము కాలిక్యులేట్ అయితే చేద్దాము. కొందరు మీరు కామెంట్ చేశారంటే దానికి సంబంధించి మరొక వీడియో చేసి డీటెయిల్డ్‌గా సో, మీరు చేసిన కమ్యుటేషన్ వాల్యూ ఎంత? సో, దానికి సంబంధించి ఎన్ని నెలలు మీరు ఎక్స్‌ట్రా పేమెంట్ చేశారు? సో, దానికి ఇంట్రెస్ట్ ఎంత పడొచ్చు అనే పూర్తి వివరాలైతే తదుపరి వీడియోలో తెలుసుకుందాము. సో, మీరు ఇప్పటివరకైతే మీ కమ్యుటేషన్ రికవరీ ఎవరైతే ఎక్కువ రోజులు చెల్లించారో మీరు కామెంట్ అయితే చేయండి. సో, ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.